అందరికీ నమస్తే అండి. గుంటూరు జిల్లా తెనాలకు చెందిన గీతాంజలి ఆమె మరణం ఒక పెద్ద మిస్టరీగా మారింది. అది రైలు ప్రమాదమా, ట్రైన్ వచ్చి గుద్దేసిందా, లేదా ట్రోల్ చేయడం వల్ల నిజంగా ఆమె ఆత్మహత్య చేసుకుందా అనేది పోలీస్ ఎంక్వైరీలో తేలుతుంది. నేను ఆ ఇష్యూ మీద ఆల్రెడీ ఇందాకే ఎగ్జాక్ట్లీ ఒక 2 గంటల కిందట ఒక వీడియో చేశాను. ఇప్పుడు 2 గంటలు అయింది కదా, ఆ వీడియో చేసి 38,000 మంది చూశారు ఆ వీడియో. అయితే నాకు ఆ వీడియోకి నాకు ఇక్కడ ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నేను కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశాను, కొన్ని అనుమానాలు ఎక్స్ప్రెస్ చేశాను. నేను వైసీపీ వెర్షన్కే వస్తున్నా. నిజంగా టీడీపీ వాళ్ళు ట్రోల్ చేయడం తప్పే, అది తప్పు కాదు అని ఎవడో అనట్లా. టీడీపీ వాళ్ళు ట్రోల్ చేయడం తప్పే. సోషల్ మీడియాలో చాలా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఎవడు దొరికినా వాడిని ఏకపారేస్తున్నారు. నన్ను వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, నన్ను టీడీపీ వాళ్ళు ట్రోల్స్ చేశారు. నన్ను టీడీపీ వాళ్ళు మొన్న ట్విట్టర్లో ఒక 4 రోజుల పాటు ఆట ఆడుకున్నారు. నేను బ్లాక్ మెయిలర్లని, నేను అదని, నేను ఇదని, నేను అటువంటి ఉన్నాను, ఇటువంటి ఉన్నాను, విపరీతంగా నన్ను ట్రోల్స్ చేసి ఆట ఆడుకున్నారు. సో నన్ను వైసీపీ వాళ్ళు కూడా నిన్నటి నుంచి కామెంట్ చేస్తున్నారు. సో ట్రోల్స్ చేయడం వల్లనే ఇది జరిగింది. ట్రోల్స్ చేయడం తప్పే. అయితే ట్రోల్స్ చేయడం వల్ల కొన్ని కారణాలు ఉంటాయి. విద్వేషంతో చేసే ట్రోల్స్ కొన్ని ఉంటాయి, కోపంతో చేసే ట్రోల్స్ కొన్ని ఉంటాయి, సెటైరికల్గా కామెడీ కోసం చేసే ట్రోల్స్ కొన్ని ఉంటాయి, ఇలా రకరకాలుగా ఉంటాయి. సో ఇక పొలిటికల్ ఇష్యూస్ వచ్చేసరికి పొలిటికల్ ఇంటెన్షన్స్తో చేసే ట్రోల్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పొగిడారు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల పట్టా వలన తన డ్రీమ్ నెరవేరిందని చెప్పారు. చాలా చలాకీగా, చాలా కాన్ఫిడెంట్గా, చాలా పాజిటివ్గా ఆమె రెస్పాండ్ అయ్యారు, నవ్వుతూ మాట్లాడారు. సో అది టీడీపీ వాళ్ళు తట్టుకోలేక ఆమెను ట్రోల్స్ చేశారు, కింద కామెంట్ చేశారు, చాలా బండబూతులు కామెంట్స్ చేశారు. అజయ్ సజ్జా అండ్ చాలామంది వీడియోస్ చేశారు. నేను అది వాళ్ళు చేయలేదని చెప్పట్లేదు, ట్రోల్స్ చేయలేదని చెప్పట్లేదు. నిజమే, వాళ్ళు ట్రోల్స్ చేసిన మాట నిజమే. కానీ నా డౌట్ ఏంటంటే, నిజంగా వాళ్ళు ట్రోల్స్ చేసినందుకే ఆమె చనిపోయిందనడానికి ఏంటి ఆధారం అంటున్నా. ఆమె ఏమైనా లెటర్ రాసిందా, ఇదిగో వీళ్ళందరూ నన్ను ట్రోల్స్ చేస్తున్నారు అందుకే నేను ఇలా చేసుకుంటున్నానని రాసిందా? రాయలేదు. పోనీ ఏమైనా అక్కడ ఆ జరిగిన వెంటనే సాక్షిలో ఏమైనా వార్త రాశారా? ఆమె ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసుకుంటున్నప్పుడు ఆమె అటెంప్ట్ చేసిన వెంటనే సాక్షిలో వార్త రాశారా? ఇదిగో ఇలా టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఇలా ఆమెను ట్రోల్స్ చేశారు, అందుకని ఆమె ఇలా అటెంప్ట్ చేసింది అని చెప్పి ఆ రోజే వార్త రాయలేదు కదా. నా డౌట్లు, చాలా డౌట్లు నేను ఎక్స్ప్రెస్ చేశాను. నా డౌట్లకు సమాధానం చెప్పకుండా నన్ను బెండబూతులు తిడుతున్నారు. అంటే నిజం మాట్లాడితే తిట్టడమే, ఇంక అదే కల్చరా? ఎక్కడ ఉన్నామండి మనం? మనుషులమైనా మనం, పశువులమా? నేను డౌట్లు కూడా ఎక్స్ప్రెస్ చేయకూడదా? ఈ సమాజంలో ఒక మనిషిగా, ఈ రాష్ట్రంలో ఒక మనిషిగా నాకున్న ఆమె మృతి మీద నాకున్న అనుమానాలు ఉన్నాయి. వైసీపీ వాళ్ళు ఏం చెప్పారో అది నేను గుడ్డిగా చెప్పాలా? చెప్తే నేను మంచోడినా, లేకపోతే నేను మంచోడిని కాదా? మనిషికి కడుపుకి అన్నం తింటున్నారా లేదా? అసలు నాకు తిట్టాలని ఉంటుంది. ఎందుకంటే నేను చాలా కామెంట్లు డిలీట్ చేశాను. చాలా చిల్లరగా, చాలా చండాలంగా తిడుతున్నారు. ఈవెన్ నాకు ఫోన్లు కూడా ఆ గంట నుంచి, ఆ వీడియో రిలీజ్ చేసినప్పటి నుంచి చాలా దారుణంగా తిడుతున్నారు నన్ను. కానీ నేను ఆ వీడియోకి నేను చెప్పిన దానికి కమిట్ అయి ఉన్నా. నేను చెప్పిన దానికి 100% నేను ఫిక్స్ అయి ఉన్నా. నేనేమంటున్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన అంశం ఉంది. మీరేం చెప్తారో అది నేను చెప్తే నేను మంచోడినా, నేను మంచి జర్నలిస్ట్నా? సాక్షిలో ఏం రాశారో అది కరెక్టు అని చెప్తే నేను మంచి జర్నలిస్ట్నా? వైసీపీలో ఏం ప్రచారం చేశారో అది కరెక్టే అంటే నేను మంచి జర్నలిస్ట్నా? లేకపోతే నేను మంచోడిని కాదా? అంతేనా మీరు చెప్పేది? నేను టీడీపీ వాళ్ళు ట్రోల్స్ చేసింది తప్పనే అంటున్నా. ఇందాక చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. టీడీపీ వాళ్ళు ట్రోల్స్ చేయడం తప్పే. కానీ ఆ ట్రోల్స్ వల్లే ఆమె చనిపోయింది అనడానికి ఏమైనా ఉందా ఆధారం? అది నాకు వచ్చిన. దానికి సమాధానం చెప్పలేక, సమాధానం లేనివాడే తిడతాడు, ఎదురుదాడికి తిగుతాడు. ఇక్కడ వాళ్ళు చేస్తున్నది అదే. నా ఇంట్లో వాళ్ళని చాలామందిని తిడుతున్నారు కామెంట్స్లో. ఆ కామెంట్స్ అన్ని తీసానులే, ఆ కామెంట్స్ అన్ని స్క్రీన్ షాట్లు తీసుకొని తీసాను. సో అంటే నేను చెప్తున్నది అది. చాలా దారుణంగా తిడుతున్నారు అనమాట. వాట్సాప్లో మెసేజ్లు కూడా బండబూతులు తిడుతున్నారు. నువ్వు ఎక్కడ కనిపిస్తావో అక్కడికి వస్తావు, అది ఇది అంటున్నారు. అదంతా నాకు అనవసరం. నేను ఒక బేసిక్ ఈ రాష్ట్ర పౌరుడిగా నాకు ఉన్న డౌట్ అది. ఆమెను ట్రోల్స్ చేశారు, కరెక్టే. ట్రోల్స్ చేయడం వల్లనే ఆమె చనిపోయింది అనడానికి ఉన్న ఆధారం ఏమిటి? పాయింట్ నెంబర్ 1, ఆమె ట్రోల్స్ చేసినందుకు ఆమె ఆ రోజు అటెంప్ట్ చేస్తే
దాని మీద ఆ రోజే ఎందుకు వైసీపీ వాళ్ళు ఖండించలేదు? పాయింట్ నెంబర్ 2, సాక్షిలో ఎందుకు వార్త రాలేదు? ఆ రోజే ఎందుకు రాలేదు? ఆమె చనిపోకముందే ఎందుకు వార్త రాలేదు? ఆ ప్రమాదం జరిగిన వెంటనే, లేదంటే అటెంప్ట్ చేసిన వెంటనే సాధారణంగా పేపర్లో క్రైమ్ వార్తలు ఏ రోజుకి ఆ రోజు వస్తాయి. అటెంప్ట్ చేసిన వస్తాయి, ప్రమాదం జరిగిన వస్తాయి, ఏ రోజుకి ఆ రోజు క్రైమ్ వార్తలు వస్తాయి. ఈనాడులో వచ్చింది, 8వ తేదీన ఈనాడులో వార్త వచ్చింది, ఇలా రైలు ప్రమాదం జరిగింది, పలానా మహిళకు గాయాలయ్యాయని. 9వ తేదీన ఈనాడులో ఇంకో వార్త వచ్చింది, ఆ రైలు ప్రమాదంలో గురైన మహిళ ఇస్లాంపేట, తెనాలి పట్టణం ఇస్లాంపేటకు చెందిన మహిళగా గుర్తించారని వార్త వచ్చింది. ఈనాడులో 2 రోజులు ఫాలో అప్ రాసిన వాళ్ళు సాక్షిలో ఎందుకు రాయలా? 8వ తేదీన 9వ తేదీన సాక్షిలో ఎందుకు రాయలా? అది కదా నేను అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పాలి కదా. నేను ఎక్స్ప్రెస్ చేస్తున్న డౌట్లకు సమాధానం చెప్పకుండా నువ్వు టీడీపీ వాడివి, నువ్వు టీడీపీ మేధావి, నువ్వు పచ్చ జర్నలిస్టువి, నువ్వు కమ్మ కుక్కవి. ఓకే, నేను టీడీపీ జర్నలిస్టునో, నేను పచ్చ కుక్కనో, నేనేదో మీరేమనుకుంటే అదే కావచ్చు. కానీ మీరు ఏదైతే చెప్తున్నారో దానికి నేను ఒప్పుకుంటే నేను మంచోడినా, అది ఒకసారి ఆలోచించండి. ఇక్కడ జరిగిన విషయం చాలా సెన్సిటివ్ విషయం, చాలా సున్నితమైన అంశం. దానికి ఎడాపెడ 2 పార్టీలకి 2 వెర్షన్స్ ఉంటాయి. 2 పార్టీలకు 2 వెర్షన్స్లు ఉన్నాయి కదా అని చెప్పి ఏదో ఒక వెర్షన్ తీసుకోవడం తప్పే, ఏదో ఒక కోణంలో దాన్ని చూడడం తప్పే. దాన్ని న్యూట్రల్ కోణంలో చూసిన సున్నితమైన కోణం కాబట్టి కొంచెం లోతుగా వెళ్ళి స్టడీ చేసి విషయం చెప్దామని చెప్పిన ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నా అనుమానాలు నాకు తీర్చండి అయ్యా బాబు అంటే ఈ అడ్డమైన కామెంట్లను ఎందుకు నాకు అర్థం కావట్లా. నేను మళ్ళీ అడుగుతున్నా, ఆమె 7వ తేదీన జరిగింది ఇన్సిడెంటు, ఆమె మీద ట్రోల్స్కి గురయ్యాయి. ట్రోల్స్ చేయడం తప్పే, 100% ట్రోల్స్ చేయడం తప్పే. ట్రోల్స్ వల్లనే ఆమె అలా చేసుకుందా? ట్రోల్స్ వల్లనే ఆమె అలా చేసుకుంటే ఆ రోజే ఎందుకు వైసీపీ వాళ్ళు చెప్పలేదు, సాక్షిలో రాయలేదు? ఆమె భర్త ఆ రోజే ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఆమె చనిపోయిన తర్వాత ఎందుకు ఈ విషయాన్ని బయటకు తీసుకువచ్చారు? ప్రమాదమైనా లేదా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయమే కదా, సీరియస్ విషయమే కదా. మరి ఆ సీరియస్ విషయాన్ని అప్పుడే బయటకు తీసుకురావచ్చుగా. అది నా డౌట్. ఒక బేసిక్ కామన్ సెన్స్తో అడుగుతున్న డౌట్. దానికి సమాధానం ఉండదు. ఇష్టం వచ్చినట్టు నోరేసుకొని పడిపోవడం, ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడం. చదువుకున్నాం కదా, మనం చదువుకుంటున్నాం. నాకు తెలిసి నా వీడియోలో కామెంట్ చేసిన వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ బ్రదర్స్, ఆ అన్నదమ్ములందరికీ నేను చెప్తున్నది, నా డౌట్ ఒకటే, మీరు కూడా ఆలోచించండి అయ్యా, ఆలోచించండి. ఒక పార్టీ వాళ్ళు ఏదో ప్రచారం చేశారు, ఇతర పార్టీ వాళ్ళు, వీళ్ళు టీడీపీ వాళ్ళు ట్రోల్స్ చేస్తారు, ఒప్పుకుందాం. టీడీపీ వాళ్ళు చేస్తారు, వైసీపీ వాళ్ళు ట్రోల్స్ చేయరా? నారా లోకేష్ని ఆ బొమ్మ పెట్టి చాలా చండాలంగా ట్రోల్స్ చేయరా? పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ వాళ్ళు ట్రోల్స్ చేయరా? ఎవరు ట్రోల్స్ చేయట్లేదు చెప్పండి? దొరికితే ఎవరినైనా ట్రోల్స్ చేస్తారు. నేను దొరికితే నన్ను కూడా ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. ట్రోల్స్ ఎవరిని చేయరు? చిరంజీవిని చేయరా, మోహన్ బాబుని చేయరా, పవన్ కళ్యాణ్ గారిని చేయరా, మహేష్ బాబుని చేయరా? ఎవరిని చేయరు ట్రోల్స్? సెలబ్రిటీలని చేస్తారు, సాధారణ పౌరుల్ని చేస్తారు, పెద్దవాళ్ళని చేస్తారు, అందరినీ చేస్తారు. చివరికి చిన్న పిల్లలు, నా బెండపూడి స్కూల్ విద్యార్థులను కూడా ట్రోల్స్ చేశారు. సో ట్రోల్స్ అందరికీ జరుగుతాయి. ట్రోల్స్ జరగడం ఇక్కడ సబ్జెక్ట్ కాదు. ట్రోల్స్ చేయడం తప్పే. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియోలో 4 సార్లు చెప్పా, విని సావండి. ట్రోల్స్ చేయడం తప్పే. ట్రోల్స్ చేయడానికి నేను ఎంకరేజ్ చేయట్లా. కానీ ట్రోల్స్ వల్లనే ఆమె అలా చేసిందనడానికి ఆధారం ఏంటి? ఆధారాలు ఉన్నాయి. ఇదిగో సాక్షిలో 8వ తేదీన వార్త రాశారు, ఆమె చనిపోవడానికి ముందే వైసీపీ ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చింది అని మీరు చెప్పండి. ఇదిగో 8వ తేదీనో, 9వ తేదీనో, 10వ తేదీనో, 11వ తేదీనో, బిఫోర్ హెర్ డెత్, ఆమె చనిపోవడానికి ముందు ట్రోల్స్ వలన ఇలా జరిగింది అని ఒక్క ఆధారం తీసుకురండి. వైసీపీ వాళ్ళ వెర్షన్ నేను వింటా, నేను వైసీపీకి భజన చేస్తా. దానికి సమాధానం ఉండక తిడతారు, నోరేసుకొని పడిపోతారు. తప్పు కదండి, మనుషులమే కదండి. ఆలోచించండి, మన రాష్ట్రం ఎటు వెళ్తుందో ఆలోచించండి. థ్యాంక్ యూ.